వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి వరద ప్రదాయిని. తెలంగాణ ఎందుకు అబ్జెక్షన్ చేస్తుంది? తెలంగాణకి గోదావరి వరద జలాలు వాడుకుంటే తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళు కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు కదా. ఆ బనకచర్ల ప్రాజెక్ట్ మీద సంపూర్ణంగా విశ్లేషించడానికి మనతో పాటు కోసంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అనగానే తెలంగాణలో కొంతమంది మేధావులతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆలోచన పరుల వేదిక అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి లాభమా నష్టమా? సార్ యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, చంద్రబాబు గారి ఆలోచన ముందుగా దాదాపు 8 దశాబ్దాల కాలైనటువంటి పోలవరం కంప్లీట్ చేయాలి. దాంతోపాటు రాయలసీమ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలంటే పోలవరం నీటిని బనకచర్లకి లింకప్ చేసి అక్కడి నుంచి రాయలసీమను కూడా సస్యశ్యామలం చేయాలనేది ఒక కాన్సెప్ట్. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, దాదాపు 2000 నుంచి 2500 టీఎంసీలు ఏటా సముద్రంలో కలిసే నీటిలో ఒక 200 టీఎంసీలని మనం దారి మళ్లించి ఉపయోగించుకుందాం అనేది కాన్సెప్ట్. అది ఇంకా దాదాపు 80,000 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంకా పూర్తిగా పేపర్ మీద నడుస్తుంది, ఇంకా ఏం కాలువలు తాగలేదు, ఏం చేయలే. అయితే ఎప్పుడైతే చంద్రబాబు గారు ఈ ఆలోచన చెప్పారో ఇమ్మీడియట్గా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, కొంతమంది మేధావులు తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలను తీసుకెళ్ళిపోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. వెంటనే చంద్రబాబు గారు రెస్పాండ్ అయ్యారు. మేము ప్రతి ఏటా ఏదైతే నీటి వెళ్ళిపోతున్నాయో సముద్రంలోకి, దానిలో ఉన్న 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం, అవసరమైతే మీరు కూడా వాడుకోండి, పైన మీ ఆనకట్టలు కట్టుకోండి, ఎప్పుడు కూడా మేము ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళుగా చూస్తాం తప్ప మీరు కట్టుకుంటే మేము బాధపడే వ్యక్తులం కాదు అనేటువంటి మాటలు మాట్లాడారు. దానికి కూడా వక్ర భాష్యాలు చెప్తా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశాలతోటి అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మాకు 1000 టీఎంసీలు గోదావరిలోని ఒక 500 టీఎంసీలు కృష్ణానదిలో మాకు కేటాయిస్తే మీ ఇష్టం, గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకి మేము అడ్డు పెట్టాం, పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకి అడ్డు పెట్టాం, సంబంధం ఏంటి అని మాట్లాడారు. పైగాను మా వాటా తేల్చిన తర్వాతే మీరు ముందుకెళ్ళాలి, లేకపోతే అబ్జెక్షన్ పెడతా ఉన్నారు. నిన్న కూడా సార్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆహ్వానం పంపించింది. కేంద్ర జలశక్తి సంఘం ఏమన్నారంటే, ముందు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రండి కూర్చోబెట్టి మాట్లాడదాం అని చెప్పేసి, అంటే సింగిల్ ఎజెండా కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల మీద మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు నివృత్తి చేస్తామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ముందు వస్తారని చెప్పి ఈరోజు ఏమైనా లెటర్ రాశారు, బనకచర్ల గురించి అయితే అసలు మాట్లాడే ప్రశస్తే లేదు అనేటువంటిది ఒక లెటర్ రాశారు. అంటే దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారే తప్పితే నిజంగా సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దిగువన రాష్ట్రం, మన పైన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, వాళ్ళ పోరాటం చేయాలి అంటే కర్ణాటక మహారాష్ట్రలతో చేయాలండి. ఉమ్మడిగా ఉన్నప్పుడు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు మీద అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా పోరాటం చేయడం, అరెస్ట్ చేయడం చేశాం, తెలిసింది అందరికీ. అదేవిధంగా కృష్ణానది మీద పైన కర్ణాటక కూడా ట్రిబ్యునల్స్ తీర్పులకు వ్యతిరేకంగా వాళ్ళు ఆనకట్టలు కట్టేస్తున్నారు, ఆలమట్టి ఎత్తి పెంచేసుకుంటున్నారు. పోరాడవలసిందేమో పైన రాష్ట్రాలతోటి, పైన రాష్ట్రాలతో పోరాటం మానేసి వీళ్ళ రాజకీయంగా లబ్ధి పొందుతుంది కాబట్టి ఆంధ్ర వాళ్ళతో అంటే ఒక విధమైనటువంటి రాజకీయంగా వాళ్ళకి ఉపయోగం కాబట్టి దిగువన ఉన్న రాష్ట్రంతో పోరాటం చేస్తారంటారండి. అసలు అర్థం లేనిది. మీరు 2800 టీఎంసీలు వృధాగా వెళ్ళినప్పుడు మొత్తం వాడుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. అంటే ఎక్కడ వస్తుందండి, ఖచ్చితంగా ఏ నదీ జలాల్లోనైనా 75% మాత్రమే నీటి లభ్యతతో మాత్రమే మనం ఆనకట్ట కట్టుకోవాలి. మిగతా 25% ఖచ్చితంగా సముద్రంలో వదలాలి. ఎందుకంటే ఈకోసిస్టమ్ పాడు చేయకూడదు కదండి, సముద్రంలో జలజీవాలు అన్నిటికీ కూడా కావాలి, అందుకని 25% వదిలేస్తారు. ఈ మిగతా 75 దాంట్లోనే మాత్రమే మనం ఎన్ని కట్టుకున్నా. ఒక పక్కనేమో కృష్ణానదిలో వాటర్ మనకి తగ్గిపోతుంది, తెలంగాణకి నష్టంగా జరుగుతుంది పైన రాష్ట్రాల వలన, కిందకు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ మరీ నష్టం జరుగుతుంది. కృష్ణా పరివాహక ప్రాంతం అనేటువంటి రాయలసీమ ఏరియాల్లో మనకు కనీసం పంటలకు కూడా నీళ్లు వదులుకోలేని పరిస్థితి. కాబట్టి ఏం చేయాలి, గోదావరిలో మనకు నీటి లభ్యత ఉంది, అక్కడి నుంచి తీసుకుని వచ్చి చక్కగా 200 టీఎంసీలు ఇక్కడ మన బనకచర్లకి లింకప్ చేసుకుంటే అది కూడా మనం లిఫ్ట్లు పెట్టుకోవాలని కొన్ని చోట్ల పెట్టుకుని చేసుకుంటే రాయలసీమలో సస్యశ్యామలం అవుద్దనేది ఇది. గతంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు బేసిన్లు లేవు, బ్యాష్జాలు లేవు, ఖచ్చితంగా రాయలసీమ సస్యశ్యామలం అవడానికి నా వంతు కూడా కృషి చేస్తానన్నాడు. ఇక్కడ మాట్లాడి అక్కడికి వెళ్ళి నోటితో నవ్వి నొసటితో వెక్కిరితారా చూసారా, ఆ విధంగా మరి వీటిపై కేసులు పెట్టారు. అసలు కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో లేదన్నాడు ఆయన. అని అక్కడికి వెళ్ళి కేసులు పెట్టారు. మళ్ళీ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ప్లాన్ చేశారు.
అక్కడి నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి సాగర్కి ప్రాజెక్టు కట్టేలాగాను దానికి 2 రాష్ట్రాలు సమానంగా పంచుకునేలాగంట. చాలా విచిత్రంగా ఉందో వాదన అప్పట్లో. దాన్ని ఏదో అనేక మంది అబ్జెక్షన్ పెట్టారు, ఆగిపోయిందిలేండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కర్నూలులో జలదీక్షను పెట్టి 3 రోజులు దీక్ష చేసి 3వ రోజున మాట్లాడతా మా పైన ఉన్న రాష్ట్రం కాబట్టి కేసీఆర్ గారు హిట్లర్లా ప్రవర్తిస్తున్నాడు అనేసి వ్యాఖ్యలు చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్ళాడు. ఒకరికొకరు కౌగులించుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, రకరకాలు చేశారు. ఒక్క సమస్య పరిష్కారం అవ్వలేదు. నేనేమంటున్నానంటే ఈరోజు బనకచర్ల ప్రాజెక్టు వలన దాదాపు 20 లక్షల మందికి ఉపయోగమైంది. కొత్త ఆయకట్టు వస్తుంది, పాత ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి నష్టం లేదు. ఈ మధ్యకాలంలో ఒక చోట వీడియో చూశాను, రామబ్రహ్మ గారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మేధావి. ఆయన ఏమంటాడంటే పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు వలన తెలంగాణకి ఎటువంటి నష్టం లేకపోగా నష్టం లేదు, కానీ మన హక్కులు కొన్ని మిగతా విషయాల్లో కొన్ని హక్కులు కోల్పోతామని మాట్లాడుతున్నాడు ఆయన. ఏం హక్కులు కోల్పోతారండి చెప్పరు. ఒక పక్కన ఏమో ట్రిబ్యునల్ కేటాయించింది 811 టీఎంసీలు కృష్ణానది మీద ఉన్నటువంటి దానికి 211 577 టీఎంసీలు ఏపీకి అని చెప్పేసి కేటాయించింది. డైరెక్ట్గా 500 టీఎంసీలు వాళ్ళకి కావాలంటే ఇది ఏమన్నా మాటలా? ఇప్పుడు నీటి లభ్యత, కట్టుతున్న ప్రాజెక్టులు, అక్కడ సాగు త్రాగునీటి అవసరాలు బట్టి కేటాయింపులు చేస్తారండి. అంతే తప్ప నదీ పరివాహక ప్రాంతాన్ని బట్టి చేరు. తెలంగాణ ఇప్పుడు మీరు గోదావరి మీద ఎన్ని కట్టగలరండి వాళ్ళు? అసలు ఒక ప్రాజెక్ట్ కట్టి OITMs తరలించుకోవచ్చుగా సార్. ఇప్పుడు మనం మాట్లాడితే ఏమంటారు, విభజన చట్టానికి వ్యతిరేకంగా అంటారు. తెలంగాణలో కొంతమంది మేధావులు ఏం మాట్లాడతారంటే విభజన చట్టానికి వ్యతిరేకంగా కట్టేస్తుంది, నీళ్లు తరలించిపోతుంది ఏపీ ప్రభుత్వం, నీళ్లు దోచేసుకుంటుంది. ఈ మాటలు వాళ్ళు చెప్పిన మాటలు ఎవరన్నా ఇంటే రాయలసీమకి మొత్తం సస్యశ్యామం అయిపోవాలి. ఇప్పటికీ నీళ్ళు లేవు. అంటే నీళ్లు దోచేసుకున్న నీళ్ళు ఎవరో గదిలో పెట్టి దాచుకోలేరు కదా, ఎక్కడ కూడా చూపించాలి కదా. అయితే వినియోగించుకోవాలి, లేకపోతే సముద్రంలో వదిలేయాలి. రెండు జరుగుతాయండి. దీన్ని ఎలా మాట్లాడతారు? సరే, విభజన చట్టం గురించే మాట్లాడుకుంటే విభజన చట్టంలో ఏముందండి అసలు? విభజన చట్టంలో అప్పటి వరకు ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఏదైతే కల్వకుర్తి, నెట్టింపాడు రెండునేమో తెలంగాణ ప్రాంతంలోని, ఆంధ్రప్రదేశ్లోమో గాలేరు నగరి, వెలిగొండ, తెలుగు గంగ, హంద్రినీవా, ఇవే పెండింగ్ ప్రాజెక్టులు అన్నారు. మరి మీరు కట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి దాంట్లో లేదు కదా, విభజన చట్టంలో లేదు కదా, మరి ఎలా కట్టేశారు? అంటే పైన రాష్ట్రం ఎలాగైనా చేసేసుకుంటాం అంటే కృష్ణానదిలో ఆ వాటర్ సాగర్ దగ్గర 800 టీఎంసీలు తక్కువగా ఉన్నప్పుడు పట్టుకుపోయి నీటి ప్రాజెక్టు కట్టేస్తున్నారంటే అది చట్ట వ్యతిరేకమా కాదా? అంటే నేను అంటుంది ఆంధ్ర కాదు తెలంగాణ కాదు రామబ్రహ్మం గారు, మనందరూ తెలుగు ప్రజలం, మీరు బాగుండాలి మేము బాగుండాలి అనే ఆలోచనలో ఉండాలి. అంతే తప్ప మాకు లాభం లేకపోయినా పర్వాలేదు కానీ కింద బాగుపడకూడదు. రాజకీయ విమర్శలు చేసుకోవడానికి తప్ప వీళ్ళకి ప్రాజెక్ట్ మీద చిత్తశుద్ధి లేదు, అసలు అవగాహన లేదు. మెయిన్ అవగాహన కూడా లేదు, అవగాహన లేదు. ఏదో బ్లండర్గానో గోదావరి జిల్లాలో 1000 టీఎంసీలు ఇచ్చేయండి, కృష్ణానదిలో 500 టీఎంసీలు ఇచ్చేయండి అంటే ఎవరు ఇచ్చేస్తారో వాళ్ళు పుచ్చుకుంటారు. ఇస్తే మాత్రం ఏం చేస్తున్నారు? ప్రాజెక్టులు కట్టుకోవాలి, కట్టుకోగలరా? ఇప్పుడు పరివాహక ప్రాంతం గోదావరి ప్రవహించే తీరం వేరేగా ఉంటుంది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే తీరం వేరేగా ఉంటుంది. వాళ్ళు ఎన్ని కట్టుకున్నా గోదావరి దాని మీద మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జరుగుతుంది కదండి. ఏం లేదు రామబ్రహ్మం గారు, ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఏమో కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం కేసు, కేటీఆర్ గారిదేమో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఆ కవిత గారికి ఏమో లిక్కర్ కేసు, ఆ తలమనములకి వాళ్ళు ఉన్నారు. ఓ పక్కనేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదేమో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని రకరకాలుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకరికొకరు విమర్శలు చేసుకోవడానికి, విషయాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆంధ్ర అనేదాన్ని భూతం చూపించి, వాస్తవంగా అయితే ఆ వరద జలాల మూలంగా ఆంధ్రాకు చాలా లాస్ జరుగుతూ ఉంది. మీకు ఉభయ గోదావరి జిల్లాలు ముంపుకు గురవుతూ ఉన్నాయి. వాళ్ళకి వరద వచ్చేసింది అనుకోండి, అన్ని గేట్లు ఎత్తేస్తారు. అవును, మొత్తం వచ్చి పొలం నుంచి పడిపోతూ ఉంటుంది. దాంట్లో కొంత నీటిని తీసుకెళ్తుంటే వీళ్ళకి బాధ ఎందుకు అర్థం కాదు. కవిత గారు మాట్లాడుతుంటే మొన్న కవిత గారు డిమాండ్ చేస్తుంది, ఆమె ఈ మధ్యన రాజకీయ కోణం డిఫరెంట్గా ఉంది కదా. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి మండలాలు ఉన్నాయి కదా, ఆ 8 మండలాలు అంటే మన తెలంగాణ కలిపేయాలంట 5 గ్రామాలని. అదే మీరు అన్నట్టు ఈ రాజకీయ చర్చను డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి అంతే కదా. ఇప్పుడు మరి 1952కి పూర్వం ఎలా, 1956కి పూర్వం మా తెలంగాణ ఎలా ఉంటే అలాగ మాకు చాలు, సెంటు భూమి కూడా అక్కర్లేదని కేసీఆర్ ఆ విధంగా మాట్లాడుకుంటే ఇలా భద్రాచలం ఎక్కడ ఉండినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. మరి అలా కలిపేస్తారా? అంటే మీకు అనుకూలంగా రాజకీయాలుగా లబ్ధి గురించి మాట్లాడుకోకుండా నిజంగా 2 రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకుంటే ఈ ఆలోచనలు రావండి. అసలు ఇప్పుడు పిలిచారు కదా అండి, ఇల్లు కూర్చొని మాట్లాడుకోవచ్చు. వాళ్ళకున్న అబ్జెక్షన్స్ వాళ్ళు చెప్పాలి, వాళ్ళకున్న అబ్జెక్షన్ నివృత్తి చేయవలసిన బాధ్యత ఏపీ ప్రభుత్వం మీద ఉంది. ఆల్రెడీ ఇక్కడ మన నీటిపారుదల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు, లేకపోతేనేమో ఆ రంగ నిపుణులు అందరూ ఇటు వెళ్తున్నారు. అటు నుంచి మీరు కూడా తీసుకొచ్చి కూర్చుని మాట్లాడుకుని ఏంటి ఏ విధంగా చేసుకుందాం, 2 రాష్ట్రాలు బాగుండాలి, మన పైన ఉన్నటువంటి రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణలో అక్రమంగా కట్టే నిర్మాణాల మీద 2 రాష్ట్రాలు కలిపి పోరాట చేద్దాం అని ఒక విధమైనటువంటి సానుకూల దృక్పథం
కుతో మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది తప్ప ఇలా గాల్లో కత్తులు తిప్పితే మాత్రం ఇరువురికి నష్టం. ఇక్కడ తెలంగాణ ఏమో రాజకీయంగా వ్యతిరేకిస్తూ వాళ్ళ ప్రజలను దృష్టి మళ్లించేందుకు ఆరోపణలు చేస్తూ ఉన్నాయండి బనకచర్ల మీద. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆలోచనాపరుల వేదిక అని చెప్పి ఒక వేదిక పెట్టారు. వాళ్ళు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా ఈ బనకచర్లు తీసుకెళ్తే ఉపయోగం ఏముంది, పెట్టుబడి ఎక్కువ లాస్ కదా అంటున్నారు. దానికి ఎట్లా అంటే ఎలా వచ్చిందంటే అండి, ఇప్పుడు మనం వాళ్ళ నేవతే ప్రధాన ప్రశ్నలు ఏంటంటే హంద్రీనెవా, గాలేడు నగరి ముందు పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకోవాలండి, కాలువలు తవ్వుకోండి, ఇది ఎందుకు అంటున్నారు వాళ్ళు. అంటే మీకు అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు డిగ్రీ చదువుతున్న వ్యక్తి డిగ్రీ పాస్ అవ్వడం మీద దృష్టి పెట్టుకుంటాడు. దాంతోపాటు బయటకు వచ్చిన తర్వాత నాకు యాడ్ అండ్ అడ్వర్టైజ్ ఏమున్నాయి, ఒక సాఫ్ట్వేర్ కోర్స్ ఏం నేర్చుకోవాలి, ఆ కోర్స్ నేర్చుకోవాలి, ఈ కోర్స్ నేర్చుకోవాలి అని చెప్పి అంటాడు. అంటే అవి యాడ్ అవుతాయి. అంతే తప్ప నువ్వు డిగ్రీ మాత్రమే చదువు మిగతా దాని మీద దృష్టి పెట్టకుంటే కాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ రోజుకి ఈ పూట గడవడం గురించి ఆలోచించాడు. ఆయన భవిష్యత్తు ఆలోచిస్తాడు. ఆయన మీరు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి మీద ఆలోచిస్తుంటే ఆయన ఎక్కడో డీప్ టెక్నాలజీ లేకపోతే క్వాంటమ్ వ్యాలీ వాటి గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా వీటికి రాష్ట్రంలోని నిధులతోటి గాలేడు నగరి సెకండ్ ఫేజ్ కావచ్చు లేదా 100 ఏమైనా ఉంటే పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకోగలడు. అదేవిధంగా పోలవరానికి సంబంధించి కేంద్రంతో నిధులు తెప్పించుకుని ఆ కార్యక్రమం ఉంది. కానీ ఇంతటితో సరిపోదు. భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతం మరీ ఎడారి ప్రాంతంలో ఉండకుండా మళ్ళీ రాయలసీమ ప్రాంతం అంటే వెనకబడిన ప్రాంతం అనే కాకుండా దాన్ని కూడా సస్యశ్యామలం చేయాలంటే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఇంపార్టెంట్. దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన. అంటే భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ రోజు రాజకీయ లబ్ధి, సరే పోలవరం నిధులు తెచ్చేసాం, కంప్లీట్ చేద్దాం, 2027కో 2028కో కంప్లీట్ చేసేద్దాం, మిగతా కంప్లీట్ చేసేద్దాం అంటే ఇంతటితో అయిపోతే వాట్ నెక్స్ట్? ఇందాక మీరు అన్నట్టు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కృష్ణా జలాల కిందకి రాని పరిస్థితుల్లో మన గోదావరి జలాలను వాడుకోవడం తప్ప వేరే మార్గం కనపడట్లేదు కదండి. మనకున్న ప్రధాన నదులు 2. కృష్ణా నది మీద నీటి లభ్యత తక్కువగా ఉంది. ఎప్పుడు వరద వస్తే కింద వదిలేస్తున్నారు, ఫ్లడ్ మేనేజ్మెంట్ తెలిస్తే వాడుకుంటాం, లేకపోతే లేదు. కానీ గోదావరి నీళ్ళు అలా కాదు కదా. గోదావరి నీళ్ళు స్పష్టంగా మనకే పూర్తిగా నీటి లభ్యత ఉంది. ఆ నీటి లభ్యతని అనవసరం వృధా జలాలు కూడా అంటకుండా ఒప్పుకోనండి. సముద్రంలోకి వెళ్ళాలి. అవి వెళ్ళవలసిన 25% వెళ్ళేలాగా చేసి మిగతా 75%లో ఎంతవరకు లబ్ధి మనం చేసుకోవచ్చు. ఓన్లీ ఇంకా 2500 టీఎంసీలు వెళ్తున్నప్పుడు 200 టీఎంసీ వాడుకుంటే మనకి ఏముందండి, మిగతా అంతా వాడుకోలేము. అందుకని ఏమన్నా చంద్రబాబు గారు మీరు కూడా కట్టుకోండి, మేమన్నా అబ్జెక్షన్ పెట్టామా, ఏమైనా కేసులు వేసామా మీ మీద, మీరు కట్టున్న ప్రాజెక్టులు మేము అడ్డున్నామా అంటే నేను ఏమంటున్నానంటే ఆలోచన పరుల వేదిక కావచ్చు, వాళ్ళ మేధావులు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ నిజమే పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా అంటే దాంతోపాటు భవిష్యత్ తరాలు కూడా ఆలోచించాలి కదా. కేవలం ఇప్పుడు గురించి ఆలోచించలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 1990లోనే 2020 విజన్ అన్నాడు ఆయన. అప్పుడు అందరూ ఆహ్వానం చేశారు. ఇప్పటికే దిక్కులేదు 2020 అంటే అన్నాడు ఆయన. అందరూ అన్నారు. వాటి ఫలాలు ఏంటి ఇలా చూస్తున్నారు కదా, సైబరాబాద్ సిటీలో చూస్తారు ఫలాలు ఏంటి అన్నది. నేను అంటుంది ఇప్పుడు 2047 అంటున్నాడు ఆయన. అంటే రాజకీయ నాయకుడు వచ్చి ఎన్నికల గురించి ఆలోచిస్తాడండి, ముందు చూపు. ఇంకో 2 దశాబ్దాల ముందు అదే రాజకీయ నాయకుడు వచ్చి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తాడు. ఇది అదే ఆలోచిస్తున్నారు. మన దగ్గర ఎంతవరకు వనరులు ఉన్నాయి అంటే ఈ రోజున బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చించడానికి కూడా వెళ్ళకపోతే నష్టం జరిగింది ఎవరికి నష్టం? ఇప్పుడు మన ఆంధ్ర వేదిక నుంచి ఇంకో ప్రధాన ప్రశ్న ఏంటంటే దీని బదులు నాగార్జున సాగర్ టేల్ పాండ్లో కలిపి తీసుకొచ్చి వాడుకోవచ్చు కదా అనే ఒక వాదన ఉంది. ప్రశ్నలు ఎవరు ఎత్తున్నారు వాళ్ళు, దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఖచ్చితంగా వివిధ రకాల ఆలోచన చేయొచ్చు, తప్పులేదండి. ఇప్పుడు ఎందుకంటే ఆలోచన పరంగా ఎదుగుగా వాళ్ళ దాంట్లో నీటి రంగ నిపుణులతోటి ఎక్కడ తక్కువ అవుద్ది ఏంటి విధానం, కాలువ అంటే పోలవరం కుడి కాలువకి ప్రత్యామ్నాయంగా కాలువ తవ్వుకుంటే వెళ్ళడం, తర్వాత మధ్యలో కొన్ని చోట్ల లిఫ్ట్లు పెట్టుకోవాలి, 3-4 లిఫ్ట్లు అవుతున్నాయి. ఈ లిఫ్ట్లకి ఎంత ఖర్చు అవుతుంది లేదు, ఇంకా డిపిఆర్ కూడా స్టార్ట్ అవ్వలేదు సార్. ఇంకా ముందు పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. అంటే మన ఊహ ఏంటంటే సాగర్తో కృష్ణా జలాలతో సంబంధం లేకుండా, సాగర్తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా తీసుకెళ్తే ఎవరితో అభ్యంతరాలు ఉండవు కదా అన్నది ప్రభుత్వ ఆలోచన అయి ఉండదు. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి చంద్రబాబు గారికి ఆలోచన వచ్చింది, రాయలసీమ సస్యశ్యామలం చేయాలి, గోదావరి నీటి జలాలను ఉపయోగించుకోవాలి. దాన్ని ఏ విధంగా తీసుకెళ్తుందంటే ఆయన ఏమీ ఇంజనీర్ కాదు కదా, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ అందరూ సలహాలు చెప్తారు. ఈ విధంగా అయితే మనకి ఎంత ఖర్చు తగ్గుద్ది, తక్కువలో అవుతుంది, నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు అని చేసి 2-3 రకాల ఆప్షన్స్ చూసిన తర్వాత ఆయన ఫైనల్గా వస్తాడు ఆయన. అంటే భవిష్యత్తులో కూడా మీరు అన్నట్టుగా మంచి పాయింట్ అండి అది, భవిష్యత్తులో కూడా ఇతర రాష్ట్రాలతో ఎవరితో కూడా మనకి ఇబ్బంది జరగకుండా
అదేవిధంగా ఆర్థికంగా భారం పడకుండా దానికి ఇప్పుడు ఒక 80,000 కోట్ల రూపాయలతో పోలవరం బనకచర్ల ఇంటర్లింకింగ్, దానికి మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులు ఎంత ఉన్నాయి, మనం బయట నుంచి ఏ విధంగా తెచ్చుకోవాలి. చంద్రబాబు గారి దగ్గర మొత్తం ప్లానింగ్ అంతా ఉంటుంది. మనం ఏదో మాట్లాడుతున్నారంటే ఏదో పైన ఉన్నటువంటి రాష్ట్రంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎలా కట్టుకుంటారో మేము చూస్తాం. మా దగ్గర అయ్యున్నా ఇయ్యున్నా, సరే మీ దగ్గర ఎన్నోనే ఉండొచ్చు, మా దగ్గర చంద్రబాబు గారు ఉన్నాడు, ఖచ్చితంగా అది చేస్తాం, మాకు చాలు. మాకు రాష్ట్రానికి పెద్ద అసెట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవం, ఆ మాట పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తున్నాడు, ఆయన పదే పదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు నాయుడు గారు అవసరం, ఆయన అనుభవం అవసరం మన రాష్ట్రానికి ఉంది, ఆయనకి మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆయన మరో 10 ఏళ్ళు ఇది కంటిన్యూస్గా వెళ్ళాలి. అదేవిధంగా చంద్రబాబు గారు అంటారు ఇది వైకుంఠపాళి ఆట కాదు, ఒకసారి ఒకరికి అవకాశం ఇంకోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం ముందుకు వెళ్ళదు. కొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా 2-3 దశాబ్దాలైనా ముందుకు వెళ్ళాలండి. ఇలా కూటమి ప్రభుత్వం వెళ్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాజకీయాలు ఎప్పుడు చేసుకో రామబ్రహ్మం గారు, రాష్ట్రం బాగుంటే ప్రజలు బాగుంటే ఎన్ని రాజకీయాలు చేయొచ్చు. అది మానేసి కేవలం రాజకీయ లబ్ధి, ఎన్నికలు, ఓట్లు, సీట్లు అనుకుంటే మాత్రం రాష్ట్రం నష్టపోతుంది. రాజకీయ నాయకులు వివేకంతో ఆలోచించి భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తే మంచి కార్యక్రమాలు చేపడతారని, మా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన దార్శనికతలో రాష్ట్రం ముందడుగు వేస్తుందని, అలాగే తెలంగాణ ప్రాంతం కూడా అవకాశం మేరకు ప్రాజెక్టులు కట్టుకుని నీటిని సద్వినియోగం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేదంటూ అద్భుతంగా విశ్లేషించిన కూసంపూడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.